Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. I am also fine, my dear children. ఈ రోజు మనము కొత్త పాఠం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే సార్. మనము గత 10 డేస్ నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఏ పాఠం నేర్చుకున్నాం? యాదగిరి గుట్ట గురించి మనం సమగ్రంగా తెలుసుకున్నాం కదా. అయితే మనము సామాన్యంగా అనేక ప్రదేశాలు చూడడానికి వెళ్తూ ఉంటాం, అవునా? మనం మొన్నటి వరకు యాదగిరి గుట్ట గురించి నేర్చుకున్నాం. మరి యాదగిరి గుట్ట అనేది ఏంది? ఒక పుణ్యక్షేత్రం కదా. యాదగిరి గుట్ట అనేది ఏంది? ఒక పుణ్యక్షేత్రం, అవునా? మరి ఇట్లా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా మనము. ఏమున్నాయి ఇంకా యాదగిరి గుట్ట కాకుండా? నృసింహస్వామి ఉంటాడు అక్కడ. ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇంకా ఏమున్నాయి? ఆంజనేయ స్వామి దేవాలయం, కొండగట్టు, రామలింగేశ్వర స్వామి దేవాలయం, తర్వాత తిరుపతి. వెరీ గుడ్. ఇట్లా అనేక ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పుణ్యక్షేత్రాలు. వీటిని మనం చూడడానికి ప్రయాణం చేసి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసి వెళ్తా ఉంటాం. ఇలా పుణ్యక్షేత్రాలే కాకుండా ఇంకా దర్శనీయ ప్రదేశాలు ఇంకా అనేకం ఉంటాయి కదా. ఉంటాయా? ఉన్నాయా? ఓన్లీ పుణ్యక్షేత్రాలు చూడడానికి మనం వెళ్తుంటామా? ఇంకా వేరే వేరే విషయాలు చూడడానికి వెళ్తూ ఉంటాం కదా. కొత్త వేరే వేరే వస్తువులు చూడడానికి, లేకపోతే ఒక మంచి ప్రదేశాన్ని, ఇప్పుడు మన నాగార్జున సాగర్ ఉంది, అదొక పెద్ద. ఈ నాగార్జున సాగర్ ఏంది? ఒక ఆనకట్ట, ఒక డ్యామ్. కృష్ణానది ఇట్లా ప్రవహిస్తూ పోతుంటుంది రా. కృష్ణానది ఇట్లా 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 వాటర్ పోతూ ఉంటుంది కృష్ణానది. దానికి ఏం చేస్తారు? అడ్డంగా ఇట్లా డ్యామ్ కట్టి దానికి ఇట్లా గేట్స్ ఉంటాయి, అర్థమైందా? అప్పుడు ఈ వాటర్ మొత్తం స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇదంతా వాటర్ స్టోర్ అయ్యింది, అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఈ గేట్లో వదిలిపెట్టగానే వాటర్ దొరుకుతుంది. అప్పుడు ఇట్లా ఏం చేస్తారంటే కాలువలు దొరుకుతాయి. మన కెనాల్ వచ్చినాయి ఇప్పుడు. ఇక్కడ కెనాల్ లేదా? ఇట్లా కెనాల్స్ వస్తాయి. ఈ కెనాల్ దూరం ప్రవహించి చేనులకు వచ్చి, చేనులలో ఇట్లా చేనులలో మనం వాటర్ చేస్తే అప్పుడు మనం వరి కానీ పత్తి కానీ మనకి ఇష్టం ఉన్న పంటలు పండించుకుంటూ రైతులు మంచి పంటలు పండించడం వల్ల మనందరికి కావాల్సిన ఆహారం లభిస్తుంది కదా. ఇలాంటి చూడడానికి మనం వెళ్తూ ఉంటాం. నాగార్జున సాగర్ కానీ, ఇప్పుడు మన కాళేశ్వరం కట్టిన మనం ఇంతకుముందు మన దగ్గర ఏ నదిపై కట్టిన మన కాళేశ్వరం? గోదావరి నదిపై. కాళేశ్వరం ఏ నదిపై కట్టిరా? కాళేశ్వరం అనేది ఆనకట్ట. ఆనకట్ట అంటే నదికి అడ్డంగా ఆడుతున్నాం అన్నమాట. నది ప్రవహిస్తుంటే నదికి అడ్డంగా ఆడుతారు ఆనకట్ట. ఓకేనా? నదికి అడ్డంగా ఆనకట్ట కడతారు. వాటిని ఇంగ్లీష్లో డ్యామ్స్ అంటారు. ఏమంటారు ఆనకట్ట ఇంగ్లీష్లో? డ్యామ్. ఆనకట్ట ఇంగ్లీష్లో ఏమంటారు? డ్యామ్. డ్యామ్. ఓకేనా? మరి ఇవి కూడా చూడడానికి మనం వెళ్తూ ఉంటాం. అయితే మీకు ఒక విషయం చెప్పినాను నేను. ఏం చెప్పినాను? 1947 ఆగస్ట్ 15 ఇది ఒక ప్రత్యేకమైన రోజు మన భారతదేశ చరిత్రలో. ఏందా ప్రత్యేకత? What is the special? Very good, very good. What is this speciality? Independence Day. Independence Day. Independence Day. Is there Independence Day? India. India యొక్క Independence Day. India యొక్క Independence Day. This is our India. India Independence Day. ఎవరి నుంచి వచ్చిన ఇండిపెండెన్స్? ఫ్రమ్ బ్రిటిష్ కదా. బ్రిటిష్ వాళ్ళు 1757 నుండి 1947 వరకు నియర్లీ 190 years దే రూల్డ్ అవర్ కంట్రీ. వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఎలా పరిపాలించారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అనేది నేను చెప్పడం కంటే మీరు రాజన్న సినిమా కానీ, RRR సినిమా కానీ ఎన్ని సినిమాలు చూసినారు కదా మీరు, మీకు అలా అర్థమైంది వాళ్ళు ఎట్లా పరిపాలించారు. అయితే భారతదేశ
భారతదేశానికి స్వాతంత్రం ఆగస్ట్ 15, 1947లో వచ్చింది. కానీ ఈ భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి మన తెలంగాణ ఇక్కడ, ఈ తెలంగాణకు మాత్రం మన తెలంగాణకు మాత్రం ఫ్రీడమ్, స్వాతంత్రం. వెన్ వి గాట్ ఫ్రీడమ్, ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం? 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం అప్పుడు వచ్చింది. ఎందుకనంటే 1724 నుండి 1948 వరకు 224 ఇయర్స్ 7 నిజామ్స్ అనేవాళ్ళు, వీళ్ళు కింగ్స్ అన్నమాట. వీళ్ళు 7 నిజామ్స్ ఈ తెలంగాణను రూలింగ్ చేశారు. తెలంగాణ కాదు, ఇంకా చుట్టుపక్కల కొన్ని ఉంటాయి. మొత్తం హైదరాబాద్ స్టేట్ అనే వచ్చింది. ఇక్కడ కర్ణాటక సంబంధించి, ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఉండేటి. వీళ్ళు మన తెలంగాణను దాన్ని కలిపి హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఈ హైదరాబాద్ అనేది ఇండియాలో ఉంది, కానీ ఇది ఒక సపరేట్ రాజ్యం. ఓకేనా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ 224 ఇయర్స్ మన తెలంగాణ ఆ నిజాం వాళ్ళ చేత పరిపాలించబడ్డది. అర్థమవుతుందా? మనం సినిమా చూసినాం. ఏ సినిమాలో? ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్ర ఉంటుంది కదా. కొమరం భీముడు పాట లేదా? అందులో ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితులు. అప్పుడు నిజాం కింద మనం ఉంటాం. అల్లూరి సీతారామరాజు పాత్ర ఉంది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళ కింద ఉంటారు. అర్థమైందా? కానీ మన తెలంగాణ మాత్రం నిజాం పరిపాలన కింద ఉంది. మరి ఈ నిజాం వాళ్ళు ఎవరు? రాజులు కదా. ఈ రాజుల కింద ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు? ప్రధానమంత్రి. అలాంటి ప్రధానమంత్రుల్లో ఒకడే సాలార్ జంగ్. అర్థమైందా మీకు? ఇప్పుడు మనము రాజుల సినిమా చూస్తాం కదరా. కొన్ని సినిమాలు మనం చూడమా? శ్రీకృష్ణదేవరాయలు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? శ్రీకృష్ణదేవరాయల కింద మంత్రులు ఉండేవాళ్ళు. అలాగే మనం తెలంగాణను పరిపాలించిన నిజాంల కింద, ఈ నిజాం రాజుల కింద ఈ సాలార్ జంగ్ అనే వాళ్ళు మంత్రులు ఉండేవాడు. ఈ సాలార్ జంగులు కూడా ఎంతమంది సాలార్ జంగులు? 3 సాలార్ జంగులు. సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3. 3 సాలార్ జంగ్ ఉండేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందా? మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈరోజు ఒక కొత్త పాఠం నేర్చుకుంటున్నాం. ఆ పాఠం పేరే సాలార్ జంగ్ మ్యూజియం. వాట్ ఇస్ ద లెసన్ నేమ్? సాలార్ జంగ్ మ్యూజియం. వాట్ ఇస్ ద లెసన్ నేమ్? మరి మ్యూజియం అంటే ఏంటి? వస్తువుల్ని, అనేక రకాల వస్తువుల్ని ఒక దగ్గర పెట్టి వాటిని చూడడానికి ఉంచే ప్రదేశం. అనేక రకాలైన వస్తువులను ఒక దగ్గర పెట్టి మనం చూడడానికి పెడతాం అన్నమాట. దాన్ని మ్యూజియం అంటారు. ఓకేనా? అది అండర్స్టూడ్? మరి చూడండి, ఇక్కడ మనకు ఒక కింద బొమ్మ కనిపిస్తుంది. అవునా? ఏం కనిపిస్తుంది బొమ్మలో? జంతు ప్రదర్శనశాల. అవునా? దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? జూ. జూ అంటే జంతు ప్రదర్శనశాల. బొమ్మ చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. ఏం జరుగుతుంది మరి బొమ్మలో? ఎలిఫెంట్ దేర్, ఏనుగు ఉంది. ఇంకా మరి ఏం చేస్తున్నారు అక్కడ పిల్లలు? చూడండి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఏనుగు ఏమో. ఈ ఇద్దరు అమ్మాయి, ఇద్దరు అబ్బాయి జిరాఫీని చూస్తున్నారు. ఇంకా ముగ్గురు, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ముందుకు వెళ్ళిపోతున్నారు. అవునా? మరి బొమ్మలో వివిధ జంతువులు ఏమేమి మాట్లాడుతున్నాయో ఊహించి చెప్పండి. ఏం మాట్లాడుకుంటే జంతువులు చెప్పండి. ఇప్పుడు అనేక జంతువులు, పక్షులు ఉన్నాయి ఈ ప్రకృతిలో. ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న మొత్తం ప్రకృతే కదా.
ప్రకృతిలో అనేక జంతువులు పక్షులు ఉంటాయి. ఈ ప్రకృతిని ఇంగ్లీష్లో ఏమంటారంటే నేచర్. ప్రకృతిని ఏమంటారు? నేచర్లో అనేకం ఉంటాయి. మన కరోనా లాంటి కంటికి కనిపించిన సూక్ష్మ వైరస్తో సహా సముద్రంలోనే భూమి మీదనే అతిపెద్ద జంతువు, అంటే భూ ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏంటి? బ్లూ వేల్, నీలి తిమింగలం. మరి భూమి మీద నివసించే వాటిలలో ఏనుగు, నీటిలో నీలి తిమింగలం, అన్నింటిలో కలిపి పెద్దది అంటే నీలి తిమింగలం. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జంతువులు, పక్షులు, నదులు, కొండలు, వాగులు, ఇవన్నీ ఉంటాయి. అర్థమైంది? మరి ఇక్కడ మనం ఈ జంతు ప్రదర్శనశాలలో ఈ జంతువులు ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించి చెప్పండి అంటున్నాం. మీరు ఊహించాలన్నమాట. యూ ఇమాజిన్. చెప్పండి ఏం మాట్లాడుతున్నాయో. చెప్పండి ఏం మాట్లాడుతున్నాయో. ఏమంటుంది? నాకు నీళ్ళు కావాలి. నాకు నీళ్ళు కావాలి అంటుందా? జంతు ప్రదర్శనశాలలో ఇంకా ఏమేమి ఉంటాయి? మరి జంతు ప్రదర్శనశాలలో ఓన్లీ జిరాఫీ, ఏనుగు మాత్రమే ఉంటాయా? ఇంకా ఏముంటాయి మరి? ఏముంటాయి? పులులు. వెరీ గుడ్. ఇంకా జింకలు, ఇంకా వెరీ గుడ్. పక్షులు, పాండా. ఓకే, రెడ్ పాండా అంటే పాండా, రైట్. ఎలిఫెంట్ అయిపోయింది. ఇట్లా అనేక రకాల జంతువులు, చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. జంతువుల నుంచి జంతువులే ఉంటాయి, జూపా అనేక రకాల జంతువులు ఉంటాయి. మరి ఎందుకోసం పెట్టి ఈ పాఠం ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? ఉద్దేశం ఎందుకోసం పెట్టినంట ఈ పాఠం మనకు? వాట్ ఈస్ ద రీజన్ టు రీడ్ అవర్ దిస్ లెసన్? ఉద్దేశం ఎందుకోసం? మ్యూజియంను, ఈ థాలాజింగ్ మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి యొక్క ప్రాశస్త్యాన్ని అంటే వాటి యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క ఎందుకోసమని మీకు పిల్లలకు తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మీరు దీన్ని చదవడం వల్ల ఏం తెలుసుకుంటారు? అందులో ఏం వస్తువులు ఉన్నాయి, వాటి యొక్క గొప్పతనం ఏంటి, అవన్నీ మీరు తెలుసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నేను రోజు డైరీ రాస్తా. చూడండి, చూడండి. కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినవి, ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినవి. ఆ పేజీలలో ఏం రాశానో, అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక బాలుడు, ఒక అబ్బాయి, ఒక పిల్లగాడు ఏం చేసిండు? డైరీ రాసుకుంటుండు. డైరీ అంటే ఒక రోజులో మనం చేసిన విషయాలన్నీ డైరీలో రాసుకుంటాం. డైరీ అంటే ఏం లేదు, ఒక పుస్తకం. అది కూడా ఒక బుక్కే డైరీ. ఇలా ఇట్లా అన్నీ రాసుకుంటాం అనమాట. ఈరోజు పొద్దున్న నుండి రాత్రి దాకా మనం ఏం చేసిన మన విషయాల్ని రాసుకుంటాం. అర్థమైందా? మరి ఒక అబ్బాయి రాసుకున్న డైరీలో ఏమంటుండో, నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈ రోజు రాసింది మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఇట్స్ వెరీ స్పెషల్. ఇది నాకు బాగా నచ్చింది. మరి ఏందో మీకు తెలుసుకోవాలనే ఉత్సుకత, అంటే ఒక క్యూరియాసిటీ మీకు ఉందా? చూద్దాం. తేదీ ఏ రోజు జరిగింది ఈ విషయము? 27 డిసెంబర్ 2014. 27 డిసెంబర్ 2014. ఆ డే విచ్ డే? శనివారం. సాటర్డే. శనివారం రోజు జరిగింది విషయం. ఏ రోజు జరిగింది? శనివారం రోజు జరిగింది విషయం అంతా. 27 డిసెంబర్ 2014. ఈ రోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినాం. ఈ
ఈరోజు మేము బడి నుండి ఎక్కడికి పోయినాం? విహారయాత్ర. విహారయాత్ర దీన్ని మనం ఏమంటాం? టూర్ అంటాం కదా. టూర్ పోయినాం, మేము టూర్ పోయినాం, ఎక్స్కర్షన్ అంటారు. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? 27 డిసెంబర్ 2014. పొద్దుగానే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు పిల్లలందరం ఎక్కినాం. బస్సు కదిలింది. మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకు వెళ్ళి బయటికి చూసినాం. పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. రే చూడండి రా, ఇదే సాలార్జంగ్ మ్యూజియం అని అన్నాడు సార్. అందరం బస్సు దిగినాం. 2 సార్లు పోయి టికెట్లు తెచ్చారు. పెద్ద లైన్లో నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. పెద్ద లైన్ క్యూ లైన్ పెట్టేసి మ్యూజియంలోకి పోయినాం. ఇది ఆ రోజు జరిగింది. ఏ రోజు జరిగింది ఈ విషయం అంతా? 27 డిసెంబర్ 2014. అంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. 10 సంవత్సరాల క్రితం. సుమారుగా మీరు అప్పుడు పుట్టి ఉంటారు, అవునా? తర్వాత ఏం చేసారు? లైన్ కట్టిన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టి ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం ఇక్కడే ఉన్నాం. కానీ మన మనసు ఎక్కడికి వెళ్ళాలి? సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలి. మనం చాలాసార్లు బాడీ ఇక్కడ ఉంటుంది, కానీ మనసు ఎక్కడెక్కడ పోతుంటుంది. కానీ మన మనసు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? సాలార్జంగ్ మ్యూజియం. ఎక్కడుంది? హైదరాబాద్కి వెళ్ళాలి. ఇది సాధ్యమేనా? సాధ్యమే. మనసు కొంత శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. అనుకోండి మీరు, సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. ఎలా ఉంటుంది సాలార్జంగ్ మ్యూజియం అంటే? ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇందులో ఉన్నామని అనుకోండి. ఇందులో ఉన్నామని అనుకోండి. నేను మీకు ఈరోజు గ్రూప్లో సాలార్జంగ్ మ్యూజియం గురించి వీడియో పెడతాను. ఐ విల్ పోస్ట్ ద వీడియో ఇన్ టు అవర్ గ్రూప్. ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్ యూ వాచ్ దట్. ఓకేనా? సాలార్జంగ్ మ్యూజియం చూడండి, మీరు గ్రూప్లో పెడతాను. అయితే ఏం జరిగింది మరి? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం మనం? హైదరాబాదులో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. దర్శనీయ స్థలాలు అంటే చూడాల్సిన ప్రదేశాలు. దర్శనీయ స్థలాలు అంటే ఏంటి? చూడాల్సిన ప్రదేశాలు. మనం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలను ఏమంటాం? దర్శనీయ స్థలాలు అంటే విజిటింగ్ ప్లేసెస్. దర్శనీయ స్థలాలు అంటే ఏంటి? విజిటింగ్ ప్లేసెస్ అంటే చూడాల్సినవి అన్నమాట. తప్పకుండా చూడాల్సిన దర్శనీయ ప్రదేశాలు, మనం చూడాల్సిన ప్రదేశాలు. 2 minutes సార్, 2 minutes. దర్శనీయ స్థలాలు తప్పకుండా చూడండి. దర్శనీయ స్థలాల్లో ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది ఒకటి అన్నమాట. ఇది మ్యూజియం అంటే ఏంటి? ఏమని చెప్పిన తెలుగులో ఏమంటారు మ్యూజియాన్ని? వస్తు ప్రదర్శన శాల. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే మ్యూజియం అంటారు. ఏమంటారు? మ్యూజియం. ఏమంటారు? మ్యూజియం అంటారు. వస్తు ప్రదర్శనశాల ఏమంటారు? మ్యూజియం అంటారు. ఏమంటారు? మరి దీని పేరేంటి? సాలార్జంగ్ వస్తు ప్రదర్శనశాల. ఇంగ్లీష్ లో అయితే మ్యూజియం, తెలుగులో అయితే సాలార్జంగ్ వస్తు ప్రదర్శనశాల.
ఎక్కడ ఉంది ఇది? ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. You all of you should be in the attention position. Okay na? Then only you will understood properly. ఎక్కడ ఉంది మరి ఇది? హైదరాబాద్ లో ఉంది. ఎక్కడ ఉంది సాలార్ జంగ్ మ్యూజియం? హైదరాబాద్ లో ఉంది. ఎక్కడ ఉందిరా? హైదరాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి మనకు మరి? ఈ హైదరాబాద్ అనేది తెలంగాణ యొక్క రాజధాని. తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని. అంటే ఇక్కడనే ముఖ్యమంత్రి, మంత్రులు, అందరూ ముఖ్యమైన ఆఫీసర్లు, అసెంబ్లీ అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి. అర్థమైందా? అయితే మరి ఈ సాలార్ జంగ్ మ్యూజియం అనేది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సాలార్ జంగ్ మ్యూజియం అనుకుంటున్నాం. ఈ సాలార్ జంగ్ మ్యూజియం ఇది ఎక్కడ ఉందంటే మరి సాలార్ జంగ్ మ్యూజియము ఇది ఈ హైదరాబాద్లో, ఈ హైదరాబాద్ మధ్యలో నుండి ఒక నది ప్రవహిస్తుంటుంది. ఆ నది పేరే ఏం నది అంటే మూసీ నది. ఏందా నది పేరు? ఈ మూసీ అనే నది హైదరాబాద్ మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అవునా? మరి ఈ మూసీ నదికి దక్షిణాన, ఆ మూసీ నదికి దక్షిణాన ఏముందట? దక్షిణం అంటే కిందికి. ఆ మూసీ నది కిందికి దక్షిణం కింద ఏముంది? సాలార్ జంగ్ మ్యూజియం ఉంది. అంటే ఆ మూసీ నది కింది వైపు ఈ సాలార్ జంగ్ మ్యూజియం ఉందన్నమాట. అర్థమైందా? తర్వాత